నమస్తే భయ్యో. ఇప్పుడు మనం చూస్తున్నది గోదావరి జిల్లాలకే ఫేమస్ అయిన తలుపులమ్మతల్లి లోవా. ఇది గోదావరి జిల్లాలో ఈ ప్రాంతం అంటే తెలియనోళ్ళు ఉండరు బ్రో. ఇక్కడికి రానివారు ఎవ్వరూ ఉండరు గోదావరి జిల్లాలో. అంత ఫేమస్ మామ ఇక్కడ. బట్ బ్రో, ఇక్కడ మీరు గుడికెళ్ళే దారిలో స్టెప్స్ ఎక్కేటప్పుడు గ్యాంబ్లింగ్ గ్యాంగ్స్ ఉంటాయి బ్రో. మూడు ముక్కలాటని, బొమ్మ బోకని ఆళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో. లేదంటే మామ నీ దగ్గర ఉన్నది మొత్తం నాకేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి మామ. ఇక ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పాలంటే బ్రో, అగస్త్య మహర్షి వారు ఇక్కడ ఉన్నప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చారు బ్రో ఇక్కడ. అక్కడెక్కడ వాటర్ లేవు బ్రో. అప్పుడు ఆ మహర్షి గారు జగన్మాతను ప్రార్థించారు బ్రో వాటర్ కావాలని. అప్పుడు ఆ తల్లి కొండపైన పాతాళగంగ పొంగించింది బ్రో. అప్పుడు ఆయన ఆ తల్లిని ఆ ప్రాంతంలోనే కొలువై ఉండమని అడగగా తల్లి సరే అని అక్కడ కొండ గుహలో కొలువు తీరింది బ్రో. ఇది బ్రో ఈ ప్రాంతం యొక్క కథ. అలాగే బ్రో, ఇక్కడ తలుపులమ్మ తల్లి వారు అంటారు. తలపులు తీర్చే తల్లి కాబట్టి తలుపులమ్మ తల్లి. తలపులు అంటే మన కోరికలని బ్రో. మన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి తలుపులమ్మ తల్లి అమ్మవారు అంటారు బ్రో. ఇక్కడ ఆదివారాలు అస్సలు ఖాళీయే ఉండదు బ్రో. మేకలు వేసుకునే వాళ్ళు మేకలు వేసుకుంటారు, కోళ్ళు వేసుకునే వాళ్ళు కోళ్ళు వేసుకుంటారు. మినిమం ఈ గుడికి 2-3 కిలోమీటర్ల రేడియస్లో మీకు అసలు ఏమీ దొరకవు బ్రో. అన్ని పాకలు ఫుల్ అయిపోతాయి, అన్ని షెడ్లు ఫుల్ అయిపోతాయి. ఇక్కడ చూసినంత ఆదివారం క్రౌడు మీరు ఎక్కడ చూడరు బ్రో. ఇక్కడ ప్రతి దగ్గర వాళ్ళ బండి నెంబర్ రాసుకుంటారు బ్రో కొండలపైన. ఆ బండి నెంబర్ రాయడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వని జనాలు నమ్ముతారు బ్రో. మొత్తం గోదావరి జిల్లాలకే ఫేమస్ బ్రో. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఇక్కడ సందర్శించండి. తప్పకుండా అద్భుతం బ్రో ఇది.